ఆంధ్ర, కర్ణాటక ఉమ్మడి రాష్ట్రాలకు తాగునీరు, సాగునీరు అందిస్తూ ఓ వరంగా ఉన్న తుంగభద్ర జలాశయం నీరు వృధా కాకుండా తగు చర్యలు తీసుకుంటామని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు. ఇటీవల తుంగభద్ర డ్యాం 19వ గేట్ కొట్టుకుపోవడంతో నీరంతా వృధా అవుతున్న తరుణంలో కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల నాయకులు, అధికారులతో భారీ ఎత్తున సమీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కాలువ శ్రీనివాస్తో పాటు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే అలివేలు పాల్గొన్నారు. తుంగభద్ర రిజర్వాయర్లో కొట్టుకుపోవడం, దాదాపు ప్రతిరోజు 1 టీఎంసీ మేర నీటిని కోల్పోవాల్సి రావడం అత్యంత బాధాకరం. నిండుకుండలా ఉన్న తుంగభద్ర రిజర్వాయర్ను చూసి రైతులందరూ కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇటు కర్ణాటక కానీ అటు రాయలసీమ రైతులు కానీ ఈ ఏడాది మాకు నీటి కొరత ఉండదు, మా పంటలకు సరిపడా నీరు తుంగభద్ర డ్యాములో నిల్వ ఉందని ఎంతో ఆశతో ఉన్న సమయంలో ఇది జరగడం అత్యంత బాధాకరం. మరి ఇదంతా కూడా గత పాలకుల పాపం కారణంగానే, నిర్లక్ష్యం కారణంగానే అట్లాగే మనం చూడబోతా ఉన్నాం. మొన్న మీరందరూ విన్నారు, డికే శివకుమార్ గారు వచ్చినప్పుడు కూడా నీటిని పూర్తిగా వదిలేసి, క్రస్ట్ లెవెల్ వరకు వదిలేసి గేటు అమర్చేదానికి అవకాశం ఉందని కూడా ఆయన ప్రకటించారు. కానీ ఈరోజు మనం నీటిని ఇంకా పూర్తిగా వృధాగా కిందికి పోనివ్వకోకుండా, ఆ రోజు చెప్పింది కనీసం ఒక 4 అడుగుల గేట్ అయినా మనం అమర్చుకోగలిగితే 64 టీఎంసీల మేర నీటిని నిల్వ చేసుకునే దానికి అవకాశం ఉంటుందని మరి ఆ రోజు కూడా నిపుణులు చెప్పారు. నేను అందరితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఇది. ఈరోజు ఇంకా ఎక్కువగా నీటిని నిల్వ చేసుకోగలిగితే, ఎందుకంటే జూలైలోనే తుంగభద్ర రిజర్వాయర్ నిండడం, మళ్ళీ వర్షాలు